ప్రైజ్ ది లార్డ్ అందరికీ తండ్రి కుమారుడి పరిశుద్ధాత్మ నామంలో మీ అందరికీ వందనాలు. ప్రేమగల తండ్రి, దయగల దేవుడు మనకున్న రోజులు మనకు భయం లేదు కదండి. ఆయన నామం ఎంత ఉన్నతమైనదో కదా. ఆయన తన సజీవుల రెక్కల్లో మమ్మల్ని అందరినీ దినదినము క్షణక్షణము మనల్ని కాచి కాపాడుతున్నందుకు ఆయన నామానికి లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు. మరి ఈ రోజు వాక్యంలోనికి మనం వెళ్ళినట్లయితే 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందామండి. ఇక్కడ నేను యెహోషాపాతు గురించి చెప్పాలని ఆశపడుచున్నాను. ఆయన ఆశీర్వదింపబడ్డాడు. ఆ ఆశీర్వదింపబడడానికి గల కారణాలు చక్కగా ఈ జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఆ లక్షణాలు మనం తెలుసుకొని మనం కూడా యెహోషాపాతులాగా ఆశీర్వదింపబడడానికి ప్రయత్నం చేద్దాం. ఆ మాటలు ఏంటో మనం ఒకసారి చూద్దాం. యెహోవా అతనికి సహాయకుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడిచింది. ఎలా నడిచాడంట? తన తండ్రి అయిన దావీదు, మనకి కూడా తండ్రి కదండి దావీదు. మన ఆ తండ్రి ప్రారంభ దినములలో తను ఎలాగైతే నడిచాడో, అంటే గొర్రెలుగా కాపరిగా ఉండేటప్పుడు తను ఎంత ఒబీడియంట్ గా, ఎంత క్రమశిక్షణతో తను నడిచాడు, యేసయ్యను అంటి పెట్టుకొని జీవించాడు. మరి ఆ ఒక విషయాన్ని మీకు అతని గురించి చెప్పాలన్నప్పుడు నాకు ఒక హృదయంలో ఒక తలంపు వచ్చింది చెప్పాలని. అదేంటంటే దావీదు గురించి యేసయ్య పలికిన మాటలు మనం కీర్తనలో చాలా సార్లు చూస్తాం. అదేంటంటే దావీదు అంటే యేసయ్యకి ఎంతో ఇష్టం. యేసయ్య దావీదుని ఎంతో ప్రేమించాడని ఈ మాట పలుసార్లు మనం కీర్తనలో చదువుతూ ఉంటాం. దానికి గల కారణం, అసలు ఎందుకు దేవునికి దావీదు అంటే అంత ఇష్టం అంటే, మొదట దావీదు యేసయ్యని ప్రేమించాడు. ఆ యేసయ్య కోసం చాలా త్యాగం చేసుకున్నాడు. ఈ లోకాన్ని పెంటగా ఎంచుకున్నాడు. ఈ లోకంలోని సుఖభోగాలు ఇవన్నీ వదిలిపెట్టేశాడు. యేసయ్య కావాలని అనుకున్నాడు. ఆయన మార్గంలో నడవడానికి, ఆయన ఇరికైన మార్గంలో ప్రవేశించడానికి ఎన్నో చేస్తున్నాడు అనమాట. అందువల్లనే యేసయ్యకి దావీదు అంటే అంత ఇష్టము. అందుకనే చాలా సార్లు మనము ఆ యేసయ్యకి దావీదు అంటే చాలా ఇష్టం అనే మాటలు మనం తరచుగా కీర్తనలు చదివినప్పుడు మనం చూస్తూ ఉంటాం. దావీదుని గురించిన సాక్ష్యం దేవుడే పలుకుతున్న హృదయానుసారుడు అని అంటాడు యేసయ్య. అందుకు గల కారణము దావీదు నడిచిన ఆ మార్గము, దావీదు జీవించిన ఆ జీవితము దానికి సూచనగా ఉంది. అలాంటి మన తండ్రి అయిన దావీదు మార్గంలో ఎవరు నడిచారంట? యెహోషాపాతు నడిచాడు. ఇంకా ఏం చేశాడో చూద్దాం. బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచు, అంటే ఈ లోకంలో ఉన్న దేవతలు అనబడిన వారు, ఇంకా దేవుళ్ళు అనబడిన వారిని పూజించకుండా ఎవరిని పూజించాడంట? తన తండ్రి అయిన దేవుణ్ణి, అంటే దావీదు యొక్క దేవుడు యెహోవాయే దేవుడు అని ఆయనని ఆశ్రయించాడంట. ఇంకేం చేశాడు? ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. ఇంకా ఈ లోకంలో ఉన్నవారు చేసినవన్నీ మనం చేయకూడదు. ఇజ్రాయెల్ వారు చేసే చర్యలను ఏవి కూడా యెహోషాపాతు పాటించలేదంట. కానీ ఏం చేశాడంట? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాను. ఆయన ఆజ్ఞలన్నింటినీ చక్కగా తన హృదయంలో, తన హృదయ పలకల మీద రాసుకొని చక్కగా జ్ఞాపకం ఉంచుకొని ఆయన అడుగుజాడల్లో నడవడము మనం చూస్తున్నాం. ఇంకా చేశాడు ఏంటి? కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యూదా వారందరూ, తనున్న దేశంలో వారందరూ కూడా యెహోషాపాతుకి చక్కగా పన్ను చెల్లించేవారంట. తద్వారా ఆయనకి ఏమొచ్చిందంట? ఐశ్వర్యము ఇంకా ఘనత కూడా వచ్చిందంట. యేసయ్య మార్గంలో మనకు నచ్చినట్లయితే ఐశ్వర్యము, ఘనత, ఈ రెండు మాటలు మనం చెప్పినప్పుడు మనకి సొలొమోను గుర్తొస్తాడు కదా. సొలొమోను కూడా రాజు అయి ఉండి ఏమడిగాడండి? యేసయ్యని జ్ఞానం అడిగాడు. అప్పుడు యేసయ్య మెచ్చుకుంటాడు అనమాట సమూయేల్ని. రాజుగా ఉన్నప్పుడు ధనం అడగలేదు, పరపతి అడగలేదు, పరువు అడగలేదు, ఇంకేం అడగలేదు. కాబట్టి జ్ఞానం అడిగాడని యేసయ్య ఎంతో సంతోషిస్తాడు సమూయేలును బట్టి. అందుకు జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును, ఘనతను కూడా దేవుడు ఇచ్చినట్లుగా మనం జీవ గ్రంథంలో చూస్తూ ఉంటాం. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన ఈ రోజు పాఠం ఏంటంటే, మనం యెహోషాపాతులాగా మన తండ్రి అయిన దావీదు మార్గంలో
నడిచినప్పుడు ఏసై కూడా దాని తర్వాత పాత నిబంధన గ్రంథం తర్వాత నూతన గ్రంథం చదివినట్లయితే ఏసై మన కోసం వచ్చి ఎలా నడవాలో ఇంకా క్లియర్ గా చూపించాడు కదండి. తన యెహోషాపాతు అయితే ఏసై రాకముందు ఉన్నాడు కాబట్టి తన తండ్రి అయిన దావీదుని మనం ఎగ్జాంపుల్ గా తీసుకొని నడిచాడు. మనమైతే మన యేసు క్రీస్తుని ఆదర్శంగా తీసుకొని నడవాలి. ఆయనే మనకు చాలును కదా. ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే ఏమొస్తాయండి? ఘనత, ఐశ్వర్యము కూడా మనకి కలుగుతుంది. ఈ చిన్న వాక్యం మీ వినుకుడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్. మనం కళ్ళు మూసుకున్నట్లయితే దేవుడు ప్రార్థన చేసుకుందాం. ఏసయ్య, ప్రేమ కలిగిన నా దేవా, దయగల తండ్రి, కృపగల ప్రభా, ఏసయ్య నీ బంగారు పాదంకి లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రం ప్రభా. అవును తండ్రి, మరి యెహోషాపాతు తన తండ్రి మార్గమందు యెహోవా తండ్రి దావీదు తండ్రి మార్గంలో నడిచినప్పుడు ప్రభా నాయన మంచిగా దీవించావు, ఆశీర్వదించావు ప్రభా. ఘనతయు ఐశ్వర్యమును కూడా తండ్రి నువ్వు ఇచ్చినట్లుగా ప్రభా మేము చూస్తున్నాం తండ్రి. నాయన మేము కూడా చక్కగా నీ మార్గంలో మేము నడవడానికి సహాయం దయచేయండి నాయన. నీ దగ్గర నుంచి మేము ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయండి నాయన. అట్టి మార్గం మాకు బయలుపరచండి. అట్టి నాయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవడానికి నీ కృప చూపించండి. మీరే మాకు తోడుగా నడిపించండి. యేసయ్య, మాకు ఎలా నడవాలో మాకు రాదు గనక ప్రభా, నీ ఆజ్ఞలు ఎలా అనుసరించాలో మాకు తెలియదు గనక నాయన ఆదరణకర్త, సత్య స్వరూప పరిశుద్ధాత్మను మా మధ్య ఉంచావు గనక నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి మాలోకి రండి ప్రభా. ఎలా నడవాలో మాకు నేర్పించండి యేసయ్య. మాకు తోడుగా ఉండి ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకోమని త్వరగా రాని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.